बाबा नी प्रेमे मधुरं मधुरं, बाबा नी तलपे मधुराति मधुरं। इदि निजमोयि ओ शिव बाबा, नी कनु पापल्लो नी चिरुतारलं। बाबा नी प्रेमे मधुरं मधुरं, बाबा नी तलपे मधुराति मधुरं। इदि निजमोयि ओ शिव बाबा, नी कनु पापल्लो नी चिरुतारलं। बाबा नी प्रेमे मधुरं। ओम शांति। मीठे बच्चे, हर एक की नब्ज़ देख, पहले उसे अलफ का निश्चय कराओ, फिर आगे बढ़ो। अलफ के निश्चय बिना ज्ञान देना टाइम वेस्ट करना है। మధురమైన పిల్లలు ప్రతి ఒక్కరి నాడి చూసి వాళ్ళకి ముందు పరమాత్మ పైన నిశ్చయం చేయించండి, ఆ తర్వాత ముందుకెళ్ళండి. పరమాత్మ పైన నిశ్చయం లేకుండా జ్ఞానం ఇవ్వడం కూడా టైం వేస్ట్ చేయడమే. ప్రశ్న, कौन सा मुख्य पुरुषार्थ एक पुरुषार्थ स्कॉलरशिप लेने का अधिकारी बना देता है? ఏ ముఖ్యమైన పురుషార్థము స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారిగా చేస్తుంది? अंतर्मुखता का पुरुषार्थ, तुम्हें बहुत अंतर्मुखी रहना है. అంతర్ముఖత యొక్క పురుషార్థమే మీరు చాలా అంతర్ముఖిగా ఉండాలి. बाप तो है कल्याणकारी, కళ్యాణ్ के लिए ही राय देते हैं. బాబా అయితే కళ్యాణకారి, కళ్యాణం కోసమే సలహా ఇస్తారు. जो अंतर्मुखी योगी बच्चे हैं वह कभी देह अभिमान में आकर रूसते व लड़ते नहीं. బాబా కళ్యాణకారి, కళ్యాణం కోసమే సలహా ఇస్తారు. అంతర్ముఖి యోగి అయిన పిల్లలు ఎప్పుడు దేహాభిమానంలో వచ్చి అలిగిపోవడము గొడవ పెట్టుకోవడము చెయ్యరు. उनकी चलन बड़ी रॉयल शानदार होती है. వాళ్ళ నడవడి చాలా రాయల్గా గౌరవనీయంగా ఉంటుంది. बहुत थोड़ा बोलते हैं, యజ్ఞ సర్వీస్ में रुचि रखते हैं. చాలా తక్కువగా మాట్లాడతారు, యజ్ఞ సేవలో రుచి పెంచుకుంటారు. वह ज्ञान की ज़्यादा तिक तिक नहीं करते. వాళ్ళు ఎక్కువగా జ్ఞానం చెప్పడం చెయ్యరు. याद में रहकर सर्विस करते हैं. స్మృతిలో ఉంటూ సేవ చేస్తారు. ओम शांति. अक्सर करके देखा जाता है, प्रदर्शनी सर्विस के समाचार भी आते हैं, तो मूल बात जो बाप के पहचान की है उस पर पूरा निश्चय न बिठाने से बाकी जो कुछ समझाते रहते हैं वह कोई की बुद्धि में बैठना मुश्किल है. ఎక్కువగా గమనించింది ఏంటంటే, ప్రదర్శనీ సర్వీస్ యొక్క సమాచారాలు వస్తాయి కదా, అందులో ముఖ్య విషయము బాబా పరిచయం ఇవ్వకుండా, నిశ్చయం ఏర్పరచకుండా మిగతా ఏమేం చెప్తూ ఉంటారో అవి ఎవరి బుద్ధిలోనూ నిలవడం కష్టం. भल अच्छा अच्छा कहते हैं परंतु बाप की पहचान तो नहीं. చాలా బాగుంది అంటారు, కానీ బాబా పరిచయం అయితే లేదు కదా, ఇంకేంటి బాగుంది. पहले तो बाप की पहचान हो,
మొదటైతే బాబా పరిచయం ఉండాలి. बाप के महावाक्य है, मुझे याद करो मैं ही पतित पावन हूँ. బాబా మహావాక్యాలు ఏమిటంటే, నన్ను స్మృతి చేయండి, నేనే పతిత పావనుణ్ణి. నన్ను స్మృతి చేయడం వల్లనే మీరు పతితుల నుంచి పావనము అవుతారు. ఇది ముఖ్య విషయం. భగవంతుడు ఒక్కడే, ఆయనే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. ఆయనే ఉన్నతోన్నతమైన వాడు. ఇది నిశ్చయం ఏర్పడితే మళ్ళీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, వేదాలు, గీత, భాగవతము ఇవన్నీ కూడా ఖండితం అయిపోతాయి. అంటే భగవంతుడు ఒక్కడే పతిత పావనుడు, జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు, ఉన్నతోన్నతమైన వాడని నిశ్చయం ఏర్పడితే మిగతావన్నీ ఖండితం అయిపోతాయి. भगवान तो खुद कहते हैं यह मैंने नहीं सुनाया. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, అవన్నీ నేను చెప్పలేదు అని. मेरा ज्ञान शास्त्रों में नहीं है, वह है भक्ति मार्ग का ज्ञान. నా జ్ఞానము శాస్త్రాలలో లేదు, అది భక్తి మార్గం యొక్క జ్ఞానము. నేను జ్ఞానాన్ని ఇచ్చి సద్గతి చేసి వెళ్ళిపోతాను. తర్వాత జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. జ్ఞానం యొక్క ప్రాలబ్ధము పూర్తయిన తర్వాత మళ్ళీ భక్తి మొదలవుతుంది. బాబా పైన పూర్తి నిశ్చయం ఏర్పడినప్పుడు అనుకోవాలి, భగవాన్ వాచ ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు అని అనుకోవాలి. నిశ్చయం ఏర్పడినప్పుడు ఏమనుకోవాలి? భగవాన్ వాచ ఇవన్నీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు. జ్ఞానము భక్తి సగం సగము నడుస్తుంది. భగవంతుడు వచ్చినప్పుడు తన పరిచయాన్ని ఇస్తారు. నేను చెప్తున్నాను, 5000 సంవత్సరాల కల్పము నేను బ్రహ్మముఖం ద్వారా వివరిస్తున్నాను. మరి మొట్టమొదటి ముఖ్య విషయము బుద్ధిలో నిలపాలి భగవంతుడు ఎవరు అని. ఈ విషయం బుద్ధిలో నిలవనంత వరకు వేరే ఏ విషయాలు వివరించవలసిన ప్రభావం ఏమి ఉండదు. శ్రమ అంతా ఈ విషయంలోనే ఉంది. భగవంతుడి పైన నిశ్చయం ఏర్పరచడంలోనే శ్రమ అంతా ఉంది. బాబా వచ్చేదే సమాధుల్లోంచి మేల్కొల్పడానికి, సమాధి అయిపోయిన వాళ్ళందరినీ మేల్కొల్పడానికి. శాస్త్రాలు అవన్నీ చదవడం వల్ల ఏమీ మేల్కోరు. పరమాత్మ జ్యోతి స్వరూపుడు, ఆయన పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే. కానీ పిల్లల ఆత్మ పతితమైపోయింది, అందువల్ల జ్యోతి ఆరిపోయింది. ఆయన పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే, కానీ పతితం అయిపోవడం వల్ల జ్యోతి ఆరిపోయింది, తమో ప్రధానం అయిపోయారు. మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఏమేం శ్రమ చేస్తారో, అభిప్రాయం రాయిస్తారు, అవన్నీ ఏం పనికొచ్చేవి కాదు. పరమాత్మ పైన నిశ్చయం ఏర్పరచకుండా మిగతాదంతా మీరు వివరించేది, ఒపీనియన్ రాయించేది, అవన్నీ కూడా ఏం పనికొచ్చే పనులు కాదు. అందుకే సర్వీస్ కూడా జరగడం లేదు. నిశ్చయం ఏర్పడితే తప్పకుండా బ్రహ్మ ద్వారా జ్ఞానం ఇస్తున్నారు అని తెలుస్తుంది కదా. మనుషులు బ్రహ్మని చూసి ఎంతగానో అయోమయం అవుతారు. ఎందుకంటే అసలు తండ్రి యొక్క పరిచయము లేదు. మీరందరూ తెలుసుకున్నారు, భక్తి మార్గం ఇప్పుడు గడిచిపోయింది. కలియుగంలో భక్తి మార్గము, సంగమ యుగంలో జ్ఞాన మార్గము. మనము సంగమయుగి, అవునా? సంగమయుగియా కలియుగియా? కలియుగంలో భక్తి, సంగమయుగంలో జ్ఞాన మార్గం. రాజయోగము నేర్చుకుంటున్నాము. కొత్త ప్రపంచం కోసము దైవీ గుణాలు ధారణ చేస్తున్నాం.
సంగమ యుగంలో లేని వాళ్ళు రోజు రోజుకి తమో ప్రధానం అవుతూ ఉన్నారు. అటువైపు తమో ప్రధానత పెరుగుతూ ఉంటుంది. ఇటువైపు మీది సంగమ యుగం పూర్తయిపోతూ ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. అయితే వివరించే వాళ్ళు కూడా నంబర్ వారీగా ఉన్నారు. బాబా రోజు పురుషార్థము చేయిస్తారు. నిశ్చయ బుద్ధి విజయంతి. బచ్చోं को తిక్ తిక్ करने की आदत बहुत है అంటున్నారు. బాబాని స్మృతి చేయడం లేదు. బాబాని స్మృతి చేయడం వదిలిపెట్టి వాళ్ళదే వాగుడు వాగుతూ ఉంటారు అంటున్నారు. బాబాపై నిశ్చయం ఏర్పడకుండా ఇంకా మిగతా చిత్రాలన్నిటి వైపు తీసుకెళ్ళడం కూడా వేస్టే. అంటే నిరాకారి పరమాత్మ గురించి చెప్పాలి. ఆయన ఈ భూమి మీద అవతరించారు, బ్రహ్మ శరీరంలో వచ్చి జ్ఞానం చెప్తున్నారు, జ్ఞానసాగరుడు, సర్వశక్తివంతుడు, ఇది చెప్పి దీనిపైన నిశ్చయం ఏర్పరిచి ఆ తర్వాత ఇంకేమైనా చెప్పండి, లేదంటే ఇంకంతా వేస్టే అంటున్నారు బాబా. నిశ్చయం లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు. పరమాత్మే నిశ్చయమే లేకపోతే మిగతా అన్ని విషయాల్లోకి వెళ్ళడం కూడా టైం వేస్ట్ చేసుకోవడమే కదా. ఎవరిది కూడా నాడి చూడడమే రావట్లేదు. ఓపెనింగ్ చేసే వాళ్ళకు కూడా ముందు పరమాత్మపై నిశ్చయం ఏర్పరిచారు. ఆయన ఉన్నతోన్నతమైన వాడు, జ్ఞానసాగరుడు. ఆ తండ్రి ఈ సమయంలోనే జ్ఞానాన్ని ఇస్తున్నారు. సత్యయుగంలో ఈ జ్ఞానం యొక్క అవసరం ఉండదు, తర్వాత భక్తి మొదలవుతుంది. ఇవన్నీ విషయాలు చెప్పాలి ప్రదర్శనలో ఓపెనింగ్కి వచ్చిన వాడికి కూడా. బాబా అంటారు, భక్తి దుర్గతిలోకి మనుషులు దుర్గతిలోకి వచ్చినప్పుడు నన్ను నింద చేయడం పూర్తయినప్పుడు అప్పుడు నేను వస్తాను. మనుషులు దుర్గతిలోకి వచ్చినప్పుడు నన్ను నింద చేయడం పూర్తయిన తర్వాత అప్పుడు నేను వస్తాను. అర్థకల్పం వరకు వాళ్ళు నన్ను నిందించడమే ఉంది. ఎవరిని పూజ చేస్తున్నారు, వాళ్ళ వృత్తి ఏమాత్రమూ తెలియదు, వాళ్ళ కర్తవ్యం ఏంటి, కర్మ ఏంటి ఏమీ తెలియదు. మీరు కూర్చొని వివరిస్తారు, కానీ మీకే యోగం బాబాతో లేకపోతే ఇంకా ఇతరులకేం వివరిస్తారు? శివబాబా శివబాబా అంటారు, కానీ యోగంలో అస్సలు ఉండరు. శివబాబా అని అయితే అంటున్నారు, కానీ యోగంలో అస్సలు ఉండరు. మరి వికర్మలు వినాశనం ఎలా అవుతాయి? ధారణ కూడా అవ్వదు. ముఖ్య విషయము ఒక్క బాబానే స్మృతి చేయడం. పిల్లలు జ్ఞాని ఆత్మతో పాటు యోగిగా అవ్వకపోతే వాళ్ళలో దేహాభిమానం యొక్క అంశము తప్పకుండా ఉంటుంది. యోగం లేకుండా జ్ఞానం వివరించడం ఏం పనికొచ్చే పని కాదు. దేహాభిమానంలో వచ్చి మళ్ళీ ఎవరో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. యోగం లేకపోతే ఏం చేస్తారు? జ్ఞానం వివరించినా సరే మళ్ళీ దేహాభిమానంలో వచ్చి ఎవరో ఒకరిని విసిగిస్తారు. జ్ఞాని ఆత్మతో పాటు యోగి ఆత్మ అవ్వకపోతే ఎక్కడో చోట దేహాభిమానం అంశము ఉండిపోతుంది. పిల్లలు భాషణ అయితే బాగా చేస్తారు, మేము చాలా జ్ఞాని ఆత్మ అని అనుకుంటారు. బాబా అంటున్నారు, జ్ఞాని ఆత్మ అయితే ఉన్నారు, కానీ యోగం తక్కువగా ఉంది. యోగం గురించి పురుషార్థము చాలా చెయ్యాలి అంటారు. యోగం పురుషార్థం తక్కువ ఉంది, అది బాగా చేయాలంటారు. బాబా ఎంతగా వివరిస్తారు దేని గురించి? చాట్ రాయండి. ముఖ్యమైనదే యోగం యొక్క విషయం. పిల్లల్లో జ్ఞానాన్ని వివరించే ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది, కానీ యోగం లేదు. మరి యోగం లేకుండా వికర్మలు వినాశనం అవ్వవు కదా. ఏం పదవి పొందుతారు? చాలామంది పిల్లలు యోగంలో ఫెయిల్. మేము 100% ఉన్నామని అనుకుంటున్నారు, కానీ బాబా అంటున్నారు, బాబా ఎన్ని మార్కులు ఇస్తున్నారు? 2% అంట. పిల్లలు మేము 100% అనుకుంటున్నారు, కానీ బాబా మాత్రం 2% ఇస్తారు మార్కులు అంటున్నారు.
2 మార్కులు ఇస్తారంట. బాబా స్వయంగా చెప్తారు, భోజనం చేసే సమయంలో స్మృతిలో ఉంటున్నానా, మళ్ళీ మర్చిపోతున్నానా చూసుకోండి. అనుకుంటాం మనం స్మృతిలో ఉండి తింటున్నామని, ఏం కాదు, ఇలా మొదలవుతుంది, అలా ఎక్కడో జారిపోతుంది. అటెన్షన్ చాలా పెట్టాలి. స్నానం చేస్తున్నప్పుడు కూడా బాబాని స్మృతి చేస్తున్నానా, ఆయన పిల్లవాడినే అయినా స్మృతి మర్చిపోతున్నాను కదా, చూసుకోవాలి కదా. మీరు అనుకుంటారు వీళ్ళు నంబర్ 1లోకి వెళ్ళిపోతారు అని, జ్ఞానయోగాలలో చాలా బాగున్నారని మీకు అనిపిస్తుంది. అయినా కూడా బాబా అంటారు, యోగంలో చాలా శ్రమ చేయాలి. ఏం చేయాలి? యోగంలో చాలా శ్రమ చేయాలి. ట్రై చేసి చూడండి, అనుభవం చెప్పండి మీరు. ఇప్పుడు ఒకవేళ టైలర్ ఉంటాడు, బట్టలు కుడతాడు, నేను బాబా స్మృతిలో ఉండి చేస్తున్నానా లేదా అని చూడాలి. బాబా చాలా మధురమైన ప్రియుడు. ఆయన్ని స్మృతి చేస్తే మన వికర్మలు వినాశనం అవుతాయి, మనం సతోప్రధానంగా అవుతాము. స్వయాన్ని చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? నేను ఎంత సమయము బాబా స్మృతిలో ఉంటున్నాను అని. మనం బాబా ఇంట్లో ఉంటున్నాం, కానీ ముఖ్యంగా అటెన్షన్ పెట్టవలసింది దేని మీద? యోగి జీవితము, యోగ సాధన మీద. ఎంతవరకు నేను బాబా స్మృతిలో ఉంటున్నాను, ఏం చేస్తున్నా సరే బాబా స్మృతిలో ఎంతవరకు ఉంటున్నాను. ఆ స్మృతి మీద అటెన్షన్ లేకుండా మనం 100 మార్కులు వేసుకున్న బాబా మాత్రము 2 వేస్తాడు కదా. చాలా మధురమైన ప్రియుడు, ఆయన ఎంత స్మృతి చేస్తున్నాము అంత వికర్మలు వినాశనం అవుతాయి, మనం సతోప్రధానం అవుతాము. బాబాకి రిజల్ట్ కూడా చెప్పాలి. స్మృతిలో ఉండడం వల్లే కళ్యాణం జరుగుతుంది. ఎక్కువగా వివరించడం వల్ల కళ్యాణం ఏమీ జరగదు, అర్థమయ్యేది ఏమి ఉండదు. అంటే ఎవరికైనా చాలా చెప్పేస్తున్నాం జ్ఞానం అని అనుకుంటాం, అది చెప్పేయడం వల్ల జరిగే కళ్యాణం ఏం లేదు. స్మృతిలో ఉండడం వల్లే కళ్యాణం జరుగుతుంది. ఎక్కువగా వివరించడం వల్ల కళ్యాణం ఏమి ఉండదు, వివరించేది ఏముండదు. అసలు పరమాత్మ గురించే నిశ్చయం లేకుండా ఏం నడుస్తుంది అసలు? పరమాత్మ గురించి వివరించకుండాను మిగతా అంతా బిందు అయిపోద్ది అంటున్నారు బాబా. ఒకటి ఉండి పక్కన 0 పెడితే విలువ, ఒకటి లేకుండా 0 పెడితే 0 అన్నట్టు చెప్తున్నారు బాబా. యోగం లేకుండా రోజంతా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. బాబాకి జాలేస్తుంది, వీళ్ళకి ఏం పదవి వస్తుందా అని. అదృష్టంలో లేకపోతే బాబా కూడా ఏం చేయాలి? బాబా మాటికి వివరిస్తూ ఉంటారు, దైవీ గుణాలు చక్కగా నిలుపుకోండి, బాబా స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరము. స్మృతి వల్లనే ప్రేమ కూడా ఉంటుంది బాబా మీద. అప్పుడే శ్రీమత అనుసారం కూడా నడవగలుగుతారు. ప్రజలైతే చాలామంది తయారవుతారు కదా. మీరు ఇక్కడికి వచ్చింది లక్ష్మీనారాయణలు అవ్వడం కోసం. ఇందులోనే శ్రమ ఉంది. స్వర్గానికి వెళ్తారు, కానీ శిక్షలు అనుభవించి తర్వాత ఎప్పుడో వచ్చి చిన్న పదవి దొరుకుతుంది. బాబా అయితే పిల్లలందరి గురించి బాబాకైతే పిల్లలందరి గురించి తెలుసు కదా. యోగంలో కచ్చాగా ఉన్న పిల్లల్లో దేహాభిమానంలోకి వచ్చి అలుగుతా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఏమంటున్నారు? యోగంలో కచ్చాగా ఉన్న పిల్లలు దేహాభిమానంలో వచ్చి అలుగుతా గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. పక్కా యోగి అయిన వాళ్ళ నడవడి చాలా రాయల్గా, చాలా గౌరవంగా ఉంటుంది. చాలా తక్కువగా మాట్లాడతారు. యజ్ఞ సర్వీస్లో కూడా రుచి ఉంటుంది. యజ్ఞ సర్వీస్లో ఎముకలు అరిగిపోయినా పర్వాలేదు, అలా కొంతమంది ఉన్నారు కూడా. కానీ బాబా అంటారు, స్మృతిలో ఎక్కువగా ఉంటే బాబా పైన ప్రేమ ఉంటుంది, ఖుషీగా కూడా ఉంటారు. బాబా అంటున్నారు, నేను భారత ఖండంలోనే వస్తాను,
వచ్చి భారతదేశాన్నే ఉన్నతంగా చేస్తాను. సత్యయుగంలో మీరు విశ్వ యజమానిగా ఉండేవాళ్ళు, సద్గతిలో ఉండేవాళ్ళు. మళ్ళీ దుర్గతి ఎవరిచ్చారు? రావణాసుడు ఇచ్చాడు. ఎప్పుడు మొదలైంది? ద్వాపర యుగం నుంచి మొదలైంది. అర్ధకల్పం వరకు సద్గతి 1 సెకండ్లో పొందుతారు. 21 జన్మల వరకు వారసత్వాన్ని పొందుతారు కదా. ఇప్పుడు అర్ధకల్పం వరకు సద్గతి 1 సెకండ్లో పొందుతారు. ఎవరైనా మంచి వ్యక్తులు వస్తే మొట్టమొదట వాళ్ళకి బాబా పరిచయము ఇవ్వండి. బాబా అంటున్నారు, వచ్చే ఈ జ్ఞానంతోనే మీకు సద్గతి అవుతుంది అని. మీకు తెలుసు ఈ డ్రామా నడుస్తూ ఉంది సెకండ్ బై సెకండ్. ఈ విషయం బుద్ధిలో ఉంటే కూడా చాలా చక్కగా స్థిరం అయిపోతారు. సెకండ్ బై సెకండ్ ఈ డ్రామా నడుస్తూ ఉంది అన్న విషయం బుద్ధిలో ఉంటే కూడా స్థిరమైపోతారు. ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు కూడా బుద్ధిలో ఉండాలి, ఈ సృష్టి చక్రము పేనులాగా నెమ్మదిగా తిరుగుతూ ఉంది అని. క్షణము టిక్ టిక్ మని గడుస్తూ ఉంటుంది. డ్రామా అనుసారమే మొత్తం పాత్ర జరుగుతూ ఉంది. 1 సెకండ్ గడిచింది, కథం, ఆ రీల్ తిరుగుతూ ఉంటుంది. చాలా నెమ్మదిగా చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది బేహద్ డ్రామా. ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళ బుద్ధిలో ఈ విషయాలన్నీ నిలవకపోవచ్చు, జ్ఞానం కూడా నిలవకపోవచ్చు. మరి యోగం కూడా లేకపోతే అయినా కూడా పిల్లలే కదా. జ్ఞానము నిలవకపోవచ్చు, మరి యోగం కూడా నిలవకపోతే అయినా కూడా పిల్లలే కదా. సర్వీస్ చేసే వాళ్ళకి ఉన్నత పదవి వస్తుంది, మిగతా వాళ్ళకి తక్కువ పదవి వస్తుంది. ఇది పక్కాగా ఆలోచించుకోండి. ఇది బేహద్ డ్రామా. చక్రం తిరుగుతూ ఉంటుంది. గ్రామ్ఫోన్ రికార్డ్ తిరుగుతూ ఉంటుంది కదా, అలాగే ఈ డ్రామా చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. మనలో ఆత్మలో అలాగే రికార్డ్ నిండి ఉంది. ఇంత చిన్న బిందు రూపీ ఆత్మలో ఇంత పాట అంతా రికార్డ్ అయి ఉంది. ఇది కూడా చాలా ఈశ్వరుడు యొక్క అద్భుతమని చెప్పాలి. కనిపించడానికి ఏం కనిపించడం లేదు కదా. అసలు మామూలుగానే ఇప్పుడు రికార్డింగ్స్ అవన్నీ కూడాను ఇదివరకు ఇంత పెద్ద పెద్ద గ్రామ్ఫోన్ ప్లేట్లు ఉండేవి, తర్వాత సీడీ క్యాసెట్లు వచ్చినాయి, తర్వాత సీడీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా చాలా సూక్ష్మం అయిపోయినాయి కదా. అలాగే ఆత్మ కూడా చిన్న బిందువులో 84 జన్మల పాటు రికార్డ్ అయిపోయి ఉంది. చాలా ఈశ్వరీయ అద్భుతం అంటున్నారు బాబా. కనిపించడానికి ఏమీ కనిపించదు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మందబుద్ధి వాళ్ళైతే అర్థం చేసుకోలేరు. ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నానో ఇదంతా టైం గడుస్తూ ఉంది. మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత అలాగే రిపీట్ అవుతుంది. ఇంత అవగాహన కూడా అందరిలో లేదు. మహారథి అయిన వాళ్ళు మాటిమాటికి ఈ విషయాలపైన శ్రద్ధ పెట్టి వివరిస్తూ ఉంటారు. అందుకే బాబా అంటారు, మొట్టమొదట ముడేసుకోండి, బాబా స్మృతిలో ఉండాలని. కొంగు ముడేసుకోండి అంటారు, బాబా స్మృతి మర్చిపోకుండా. బాబా అంటారు, నన్నే స్మృతి చేయండి. ఆత్మ ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. దేహ సంబంధాలన్నిటినీ విడిచిపెట్టేయాలి.
వీలైనంత వరకు బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఈ పురుషార్థము గుప్తమైనది. బాబా సలహా ఇస్తున్నారు. పరిచయం కూడా బాబా పరిచయం ఇవ్వాలి. బాబా పరిచయం ఇవ్వాలి కదా. స్మృతి అంతగా చేయకపోతే పరిచయం కూడా అంతగా ఇవ్వలేరు. మొట్టమొదట బాబా పరిచయం బుద్ధిలో నిలవాలి కదా. అయితే పూర్తి పరిచయం ఇచ్చిన తర్వాత చెప్పండి, రాయండి, మీరు పరమాత్మ మా తండ్రి అని రాయండి అని చెప్పి రాయించాలంట. దేహ సహితంగా అన్నిటినీ విడిచిపెట్టి ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. స్మృతి వల్లనే మీరు తమోప్రధానం నుండి సతోప్రధానం అవుతారు. ముక్తిధామము జీవన్ముక్తిధామంలోనైతే దుఃఖము నొప్పి అనేది ఉండదు. ముక్తి జీవన్ముక్తిధామంలో దుఃఖము నొప్పి అనేది ఉండదు. రోజు రోజుకి బాబా చాలా మంచి మంచి విషయాలు వివరిస్తూ ఉంటారు. మీలో మీరు పరస్పరం కూడా ఈ విషయాలు మాట్లాడుకుంటూ ఉండండి. యోగ్యులుగా కూడా అవ్వాలి కదా. బ్రాహ్మణులు అయి ఉండి బాబా యొక్క ఆత్మిక సేవ చేయకపోతే దేనికి పనికొస్తారు? ఎలా అడుగుతున్నారు చూడండి బాబా. బాబా చెప్పే చదువు అయితే చాలా చక్కగా ధారణ చెయ్యాలి. బాబాకి తెలుసు చాలామందికి ఒక్క అక్షరం కూడా ధారణ అవ్వట్లేదు. జ్ఞానము ఒక్క అక్షరం కూడా ధారణ అవ్వట్లేదు. యథార్థ రీతిలో బాబాని స్మృతి కూడా చేయట్లేదు. రాజారాణి పదవి పొందాలంటే చాలా శ్రమ చెయ్యాలి. శ్రమ చేసేవాళ్లే ఉన్నత పదవి పొందుతారు. అప్పుడే కదా రాజ పదవి పొందేది. నంబర్ 1 అయ్యే వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఈ లక్ష్మీనారాయణలు స్కాలర్షిప్ తీసుకున్నారు కదా, తర్వాత నంబర్ వారీగా ఉంటారు. స్కాలర్షిప్ తీసుకునే వాళ్ళది మాల తయారవుతుంది. తర్వాత 100 మాల, తర్వాత 16,000, అన్నీ కలిపి 16,108. మరి ఎంత పురుషార్థం చెయ్యాలి మాలలో రావడానికి కోసం? అంతర్ముఖిగా ఉండే పురుషార్థం చేస్తే స్కాలర్షిప్ తీసుకోవడానికి అధికారి అవుతారు. మీరు చాలా అంతర్ముఖులై ఉండాలి. బాబా అయితే కళ్యాణకారి. మరి కళ్యాణం కోసము సలహా కూడా ఇస్తారు. మొత్తం ప్రపంచానికి కళ్యాణము జరగాలి కదా, కానీ నంబర్ వారీగా ఉన్నారు. మీరు ఇక్కడ బాబా దగ్గర చదువుకోవడానికి వచ్చారు. మీలో కూడా చదువు పైన బాగా శ్రద్ధ పెట్టేవాళ్ళు మంచి స్టూడెంట్స్. కొందరైతే అస్సలు చదువు మీద శ్రద్ధ పెట్టరు. ఇక్కడ బాబా చెప్తుంటారు, అక్కడ వాళ్ళ బుద్ధి ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది, లేదంటే నిద్రపోతారు. ఇంకేంటి చదువు మీద శ్రద్ధ? కొందరు అస్సలు శ్రద్ధ పెట్టరు. కొందరు అనుకుంటారు మా అదృష్టంలో ఏముంటే అదే వస్తుందని. అదృష్టంలో ఏముంటుంది? మనం ఏం తయారు చేసుకుంటే అదే ఉంటుంది. చదువులో ఎప్పుడు కూడా అలాంటి లక్ష్యం ఉండదు. స్కూల్లో చదువుకోవడానికి వెళ్ళేవాడు నా అదృష్టంలో ఏముంటే అదే వస్తుంది అంటాడా? నువ్వేం చదివితే అదే వస్తుంది, అంతేగాని అదృష్టంలో ఏముంటుంది? చదివిందే ఉంటుంది. చదువులో అలాంటి లక్ష్యం ఎప్పుడు ఉండదు. అందుకే పిల్లలు స్మృతిలో ఉండే చార్ట్ చూసుకోవాలి, స్మృతి చార్ట్ పెట్టుకోవాలి. మేము ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలి. జ్ఞానం అయితే ఇక్కడే వదిలేసి వెళ్తారు, జ్ఞానమేం పట్టుకెళ్ళరు. జ్ఞానం పాట ఇక్కడే పూర్తయిపోతుంది. ఆత్మ ఇంత చిన్నగా ఉంది, కానీ దానిలో ఎంత పాట ఉంది, చాలా వండర్ కదా. ఇది మన అవినాశి, ఇదంతా అవినాశి డ్రామా. ఈ విధంగా అంతర్ముఖులయ్యి మీలో మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అప్పుడు కూడా చాలా ఖుషి వస్తుంది. బాబా వచ్చి ఎంత మంచి విషయాలు మనకి చెప్తున్నారు. ఆత్మ ఎప్పుడూ కూడా వినాశనము అవ్వదు. డ్రామాలో ఒక్కొక్క మనిషిది పార్ట్
ప్రతి ఒక్క వస్తువుది పార్ట్ రికార్డ్ అయి ఉంది. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క వస్తువుది కూడా పార్ట్ రికార్డ్ అయి ఉంది. దీన్ని అంతులే తెలియదు అని అనడానికి వీల్లేదు. దీని అంతు తెలుసుకున్నాం, కానీ ఇది అనాది. ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఇది అద్భుతమనే చెప్పాలి కదా. ఈ డ్రామాలో ఎన్ని వస్తువులు ఉన్నాయి, ఏమన్నా, ఇదంతా అద్భుతమనే చెప్పాలి. ఈశ్వరుడు యొక్క అద్భుతం అని కూడా అనొచ్చు. ఆయన అంటారు, నాది కూడా ఈ డ్రామాలో పార్ట్ ఉంది అని. చూడండి ఎంత బాగా చెప్పారు బాబా. ఇది ఈశ్వరుడు యొక్క అద్భుతం అని కూడా అనొచ్చు. నాది కూడా ఇందులో పార్ట్ ఉంది. अच्छा, मीठे मीठे सिक्किलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. యోగంలో చాలా శ్రమ ఉంది. ట్రయల్ చేసి చూడండి. నేను కర్మ చేస్తూ ఎంత సమయం బాబా స్మృతిలో ఉంటున్నాను. స్మృతిలో ఉండడం వల్లనే కళ్యాణం ఉంది. మధురమైన ప్రియుణ్ణి చాలా ప్రేమగా స్మృతి చెయ్యాలి. స్మృతి చార్ట్ రాయాలి. రెండో పాయింట్, సూక్ష్మ బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా కళ్యాణకారి డ్రామా. మనం ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ఇదంతా మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది యథార్థంగా అర్థం చేసుకొని ఖుషీగా ఉండాలి. పరస్పరము వరదానం ఇది. పరస్పరము స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకొని అందరినీ సహయోగిగా చేసుకునేటువంటి సఫలతామూర్తులు అవ్వండి. ఇప్పుడు జ్ఞానం ఇచ్చిపుచ్చుకునే స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు స్నేహం ఇచ్చిపుచ్చుకోండి. ఎవరు మీ సన్ముఖంగా వచ్చినా, సంబంధంలో వచ్చినా స్నేహం ఇచ్చిపుచ్చుకోండి. అప్పుడే స్నేహి లవ్లీ అని అంటారు. జ్ఞానము బయట వాళ్ళకి ఇవ్వండి, అజ్ఞానులకి ఇవ్వండి. కానీ బ్రాహ్మణ పరివారంలో స్నేహంలో మహాదాని అవ్వండి. సంకల్పంలో కూడా ఎవరి పట్ల స్నేహం తప్ప వేరే ఏ భావము ఉత్పన్నం అవ్వకూడదు. అందరిపైన స్నేహం ఏర్పడినప్పుడు స్నేహం యొక్క రిజల్ట్ సహయోగం వస్తుంది. స్నేహం యొక్క రిజల్ట్ సహకారమే వస్తుంది. ఆ సహయోగం యొక్క రిజల్ట్ సఫలత ఉంటుంది. స్లోగన్: ఒక క్షణంలో వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి. ఇదే తీవ్ర పురుషార్థము. క్షణంలో వ్యర్థ సంకల్పాలకి ఫుల్ స్టాప్ పెట్టడమే తీవ్ర పురుషార్థం. ఓం శాంతి.
మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం నీ హృదయాన మమ్ము నిలిపేవుగా నీ చేతులే చాచి పిలిచేవుగా గుణ జ్ఞాన సిరులెన్ను వరమీయగా నిధిగా ఇవే అందించగా నీ జ్ఞాన రత్నాలు నింపేయగా నీ సేవలో తరించగా బాబా నీ ప్రేమే మధురం మోహలోనా నీ ధ్యాసలోనే రాగానివై నీవు సాగేవు నీ మధురాతి మధురమైన నీ పిల్లలంతా మనసే నీ పైన నిలపాలని మనసంతా నీ ప్రేమ బంధాలలో ఆనందముతో పొంగిపోవాలిగా బాబా నీ ప్రేమే మధురం బాబా నీ తలపే మధురాతి మధురం ఇది నిజమోయి ఓ శివ బాబా నీ కను పాపల్లోని చిరుతారలం బాబా నీ ప్రేమే మధురం మధురం బాబా నీ తలపే మధురాతి మధురం